ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. మీలో చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. సో, మీరు వీడియోని లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. అందుకనే మీరు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఫస్ట్‌గా మాట్లాడదాం స్మాక్ డౌన్ హాఫ్ ఇయర్ గురించి. నిన్న జరిగిన స్మాక్ డౌన్ హాఫ్ ఇయర్‌లో మనకి 2 మ్యాచెస్ అయితే జరిగినాయి. అవి ఎవరెవరి మధ్య అంటే జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ ఫిన్ బాలర్ అండ్ జేడీ మెక్‌డోనాగ్ వర్సెస్ ఆసమ్ ట్రూత్ మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో ఆసమ్ ట్రూతే విన్ అయినారు. అండ్ ఇంకొక మ్యాచ్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ కోఫీ కింగ్స్టన్ మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో డేమియన్ ప్రీస్టే విన్ అవ్వడం జరిగింది. సో, ఇది స్మాక్ డౌన్ హాఫ్ ఇయర్‌లో జరిగింది. సో, మరి ఈ వారం జరిగిన స్మాక్ డౌన్ మీకు నచ్చిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఇంకొకటి చెప్పాలి, ఈ వీడియోలో చెప్పే అప్డేట్స్ అన్నీ నిన్న నైట్ నేను ఇన్స్టాలో మెన్షన్ చేసినాను. సో, మీరు మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో, ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. అప్డేట్స్ అనేవి తొందరగా తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ మాట్లాడడం సోలో సికోవా గురించి. సో, మనకి సోలో సికోవా అండ్ టోంగా లోవా నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ అయితే ఫైట్ చేయబోతున్నారు. సో, ఆల్రెడీ మ్యాచ్ అనేది సెట్ అయిపోయింది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం. ఈ మ్యాచ్ ఎవరి మధ్య అంటే ఏంజెలో డాకిన్స్ అండ్ మాంటెస్ ఫోర్డ్ వర్సెస్ సోలో సికోవా అండ్ టోంగా లోవా మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో, ఫైనల్లీ టోంగా లోవా ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించబోతున్నారు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో. అండ్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ ఒక టేపుడ్ స్మాక్ డౌన్. ఎందుకంటే సౌదీ అరేబియాలో మనకి నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది సండే రోజున. సో, అందుకనే స్మాక్ డౌన్ని ముందే టేప్ చేసేస్తారు. కానీ మనకి మాత్రం స్మాక్ డౌన్ అనేది లైవ్ షో లాగానే వస్తుంది ఎట్ ద సేమ్ టైంకి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, మన బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో వస్తారని చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ట్విట్టర్లో కొన్ని రోజులుగా బ్రాక్ లెస్నర్ అయితే ట్రెండ్ అవుతున్నారన్నమాట. అండ్ ఇప్పుడు బెట్టింగ్ ఓడ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాయి బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని. సో, ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని. సో, మరి మీరేమంటారు? బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో వస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేయబోతున్నారని. సో, మరి మీకేమనిపిస్తుంది? బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్లో వస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి. సో, రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, రోమన్ రైన్స్ ఇప్పుడు సౌదీ అరేబియాలో జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్స్లో కంపల్సరీ ఫైట్ చేస్తారు. కాకపోతే మనకి నెక్స్ట్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే ఉంది. సో, ఈ లైవ్ ఈవెంట్ మనకి సౌదీ అరేబియాలో జరగబోతుంది. సో, ఈ సౌదీ అరేబియాలో రోమన్ రైన్స్ అయితే ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రైన్స్ బ్రేక్లో ఉన్నారు. సో, రోమన్ రైన్స్ సౌదీ అరేబియాలో జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ రిటర్న్ చేయాల్సి వస్తే సో అక్కడికి ట్రావెల్ చేయాలి. ఒకవేళ నిజంగానే రోమన్ రైన్స్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రిటర్న్ చేస్తున్నారనుకో సో మనకి ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ ట్రావెల్ చేసే టైంలో రోమన్ రైన్స్ ఒక్క చోటైనా స్పాట్ అవుతారు, అంటే ఫ్యాన్స్కి కనిపిస్తారు. సో ఆ ఫొటోస్ అన్నీ రిలీజ్ అయిపోతాయి సోషల్ మీడియాలో. రోమన్ రైన్స్ ఈ లైవ్ ఈవెంట్లో వస్తారని మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో రోమన్ రైన్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో మనకి రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్లో వస్తారని రూమర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. రూమర్స్ అనే కాదు, క్లియర్ కట్ అప్డేట్ కూడా వచ్చింది సమ్మర్ స్లామ్లో రోమన్ రైన్స్ వస్తారని. మరి మీరేమంటారు? రోమన్ రైన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో రోమన్ రైన్స్ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మాట్లాడదాం కెవిన్ ఓవెన్స్ గురించి. సో కెవిన్ ఓవెన్స్ అయితే కొంచెం ఇంజరీ ప్రాబ్లంలో ఉన్నారు అండ్ ప్రజెంట్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రావట్లేదు. స్మాక్ డౌన్లో ఈ వారం జరిగిన స్మాక్ డౌన్లో కనిపించలేదు. ప్రజెంట్ మన కెవిన్ ఓవెన్స్ ఒక చోటనైతే స్పాట్ అయినారు. కెవిన్ ఓవెన్స్ రీసెంట్గా టైలర్ స్విఫ్ట్ మ్యూజిక్ షోకి అయితే అటెండ్ అయినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి, వాళ్ళ వైఫ్ ఈ ఫోటోని షేర్ చేసింది, వాళ్ళ డాటర్తో ఉన్న కెవిన్ ఓవెన్స్ ఫోటోని. అండ్ కెవిన్ ఓవెన్స్ పైన ఒక షాకింగ్ రూమర్ అయితే వస్తుంది. ఆ షాకింగ్ రూమర్ ఏంది అంటే కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్ పైన అటాక్ చేశారంట. సో కెవిన్ ఓవెన్స్ రేండీ ఆర్టన్ పైన అటాక్ చేసి సోలో సికావాతో చేయగలుగుతారంట. సో బ్లడ్ లైన్లో యాడ్ అవుతారంట. ఇది నిజంగా షాకింగ్ రూమర్ అని చెప్పొచ్చు. సో మరి ఇలా రావడానికి, ఈ రూమర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సామీ జైన్ అని చెప్పాలి. ఎందుకంటే సామీ జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. సో ఇప్పుడు సామీ జైన్ రోమన్ రైన్స్ టీంలో ఉంటారన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ సామీ జైన్ రోమన్ రైన్స్ టీంలో ఉంటే సో అంటే సామీ జైన్కి అగెనెస్ట్గా కెవిన్ ఓవెన్స్ సోలో సికోవా టీంలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఫైట్ చేస్తే అది నార్మల్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇద్దరు ఫ్రెండ్సే అంటే ఎనిమీస్గా మారి కొట్టుకుంటే అది ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు, అది ఇంట్రెస్టింగ్గా మారుతుంది. సో దానికోసం మనకి ఈ రూమర్ నిజమైతే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు
సామీ జైన్ బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు కెవిన్ ఓవెన్స్ వల్లనే సామీ జైన్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేయాల్సి వచ్చింది, బెట్రైజ్ చేయాల్సి వచ్చింది. సామీ జైన్ బ్లడ్ లైన్లో నుండి వెళ్ళిపోవడానికి రీజన్ కెవిన్ ఓవెన్స్ అనే చెప్పాలి. కెవిన్ ఓవెన్స్ మధ్యలో రావడం వల్లనే కెవిన్ ఓవెన్స్కి సపోర్ట్ చేయాల్సి వచ్చింది సామీ జైన్. సో దానివల్ల సామీ జైన్ బ్లడ్ లైన్ నుండి వెళ్ళిపోయినారు. సో ఇప్పుడు సామీ జైన్ అండ్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఫైట్ జరిగితే సామీ జైన్ రోమన్ రైన్స్ టీంలో అండ్ కెవిన్ ఓవెన్స్ సోలో సికోవా టీంలో ఉంటే బాగుంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవచ్చు. సో మరి మీరేమంటారు? ఈ రూమర్ నిజం అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో మేబీ ఈ రూమర్ నిజం కాకపోవచ్చు, బట్ చెప్పలేం, నిజం అవుతుందని గ్యారంటీ కూడా లేదు, నిజం కాదని గ్యారంటీ కూడా లేదు. సో మరి మీరేమంటారు? ఈ రూమర్ తెలిసినాక మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. సో మేబీ నాకు తెలిసి ఈ రూమర్ నిజం కాదని అనిపిస్తుంది. సో చూద్దాం, మరి వెయిట్ చేద్దాం. సో మనం కొంచెం వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.